కడప రిమ్స్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ మెంటల్ వైద్యశాలలను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా ఆస్తులను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విద్యా వైద్యాన్ని చేరువ చేస్తే బాబు దూరం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ స్పెషాలిటీపై వైఎస్ పేరు తొలగించడం సిగ్గుచేటని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. వైద్యశాలలను వాడుకలోకి తేవాలని డిమాండ్ చేశారు. 9 తర్వాత ఆయన మరణంతమంత్రి అయిన తర్వాత ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే 10 మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత రాజశేఖర్ గారు. కడప రిమ్స్ హాస్పిటల్ ఆ రోజు సోనియా గాంధీ నుంచి ఇక్కడ భూమి చేసి కేవలం 2 సంవత్సరాల్లోనే రిమ్స్ హాస్పిటల్ నిర్మించిన ఘనత రాజశేఖర్ గారు. 2009 తర్వాత ఆయన మరణం తర్వాత 2009 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ 10 ఏళ్ళు కడప నగర ప్రజలకు కానీ, కడప జిల్లా ప్రజలకు కానీ, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు కానీ నడిబొడ్డున్న కడపని 4 జిల్లాలకి టూరిజం హబ్ గా ఈ రోజు జగన్మోహన్ గారు తీర్చిదిద్దుతుంటే అన్ని కూడా హరిత టూరిజం దాన్ని ప్రైవేట్ ఫారం చేసే పరిస్థితి మన కడప నగరంలో. హరిత హోటల్స్ కానీ, గండికోట కానీ, అన్నమయ్య ప్రాజెక్ట్ కానీ అన్ని కూడా రేపు నెల 5వ తేదీన టెండర్లు పిలిచే కార్యక్రమం చేశాడు. అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ ఫారం చేసి రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా పేద ప్రజలు, బలిగిన వర్గాలు కూడా కొనేదానికి వస్తువులే కాదు కదా, చదువుకునేదానికి విద్య కూడా అభ్యసించే పరిస్థితి లేక మళ్ళీ మన పరిస్థితులు దౌర్భాగ్య పరిస్థితులు దాపరిస్తాయి. ఎన్ని దానికి ఉద్యమించి ఎన్ని కూడా గవర్నమెంట్ ఫారంలో నడిచేట్టుగా, ప్రభుత్వ ఫారంలో నడిచేట్టుగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ఏ పిలిపించినా గానీ మనందరం సర్దుపై అందరూ ప్రజల పక్షాన నిలబడడానికి ఉధృతం కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. జై జగన్. విధంగా 2004 దిగుమతి